హాయ్ దోస్తులు, మన వరంగల్లో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని పెడుతున్నారంటే అది ఎక్కడో చూడడానికి వెళ్ళాము. వరంగల్ ఎల్లం బజార్లో ఈ అతిపెద్ద విగ్రహాన్ని అయితే పెడుతున్నారు. ఇది భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెడుతున్నారు. ఇక్కడ దీన్ని ఎత్తు వచ్చేసి 40 feet. దీన్ని జూలై 16 నుండి ఇక్కడనే తయారు చేస్తున్నారు. దీని ఖర్చు వచ్చేసి ఇది పూర్తి అయ్యేసరికి 8 లక్షలు అవుతుందంట. ఇక్కడ వీళ్ళు డొనేషన్స్ రూపంలో ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు. వినాయక చవితి లోపు విగ్రహాన్ని పూర్తి చేయడానికి వర్కర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు. డే నైట్ వర్క్ చేస్తున్నారంట. అలాగే భారీ విగ్రహానికి లడ్డు కూడా భారీగా ఉండాలి కాబట్టి 365 kgs లడ్డు అయితే పెడుతున్నారంట. ఇంత పెద్ద విగ్రహాన్ని మన వరంగల్లో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లడం చాలా కష్టం కాబట్టి అది ఉన్న ప్లేస్లోనే నిమజ్జనం చేస్తారంట. ఖైరతాబాద్ వినాయకుడి గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఈ వినాయకుడిని చూస్తుంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. చాలా పబ్లిక్ వస్తున్నారు ఇప్పటి నుండే. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పబ్లిక్ వచ్చారు. పోతుంటే ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ వర్కర్స్ని అయితే మెచ్చుకోవాల్సిందే. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వినాయకుడి కోసం. వినాయకుడిని పెడదాం అనుకున్న వాళ్ళు పిఓపి విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే పర్యావరణం ముఖ్యం కాబట్టి. పిఓపి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాకపోతే మట్టి వినాయకులకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి వాటిని కొనడానికి ట్రై చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.